గుమడా గ్రామం బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో మొన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్తో వరి నాట్లు వేసి నిరసన తెలియజేసిన పెద్ద గొయ్య వద్ద ట్యాంకర్ లారీ దిగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమడా గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారి వద్ద జరిగిన పరిస్థితి. అటు 3 రాష్ట్రాలకు చిన్న చిన్న వాహనాలు తప్ప లారీలు మరియు ఆర్టీసీ బస్సులు పూర్తిగా వెళ్లలేని పరిస్థితిలో కిలోమీటర్ల వరకు భారీ ట్రాఫిక్ జామ్. కొమరాడ ఎస్ఐ నీలకంఠం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం ఏదేమైనా ఈరోజు ఇబ్బంది పడుతుంది వాహనదారులు, ప్రయాణికులు. ఈరోజు ఎవరికి ఎరుక, ఇప్పటి వరకు ఇంకా ట్రాఫిక్ క్లియరెన్స్ అవ్వని పరిస్థితి. లారీ తొలగిస్తే గానీ ట్రాఫిక్ క్లియరెన్స్ అవ్వని పరిస్థితి. లారీ యాజమాన్యం జేసీపీ కోసం వెతుకులాడుతున్న పరిస్థితి. ఎన్నాళ్ళు ఈ కష్టాలు? ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రతిపాదన పెట్టి 1,70,00,000 రూపాయలు వెంటనే విడుదల చేసి పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో పెద్ద పెద్ద గోతులను కప్పి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాము. గుమడా గ్రామం వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్న లారీల యొక్క ఫోటో, వీడియో నాయకులు మాట్లాడుతున్న ఫోటో, వీడియో చూడగలరు. కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, కొమరాడ.